ఒక ఐడియా వందల కోట్ల సినిమా లాగా ఎలా మారుతుంది? Action! కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకోండి. చీకటి గది, బయట భయంకరమైన వర్షం పడుతుంది. ఆ వర్షంలో కుర్రాడు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. అది చూసిన రైటర్ కి ఒక చిన్న థాట్ వచ్చింది. ఈ కుర్రాడే ఈ సిటీకి పెద్ద మాఫియా డాన్ అయితే ఎలా ఉంటుంది? వినడానికే సరదాగా ఉంది కదా. కానీ ఒక చిన్న కాగితం ముక్క మీద రాసుకున్న 2 లైన్లు థియేటర్లలో జనాలతో వందల కోట్లు ఖర్చు ఎలా పెట్టిస్తుంది? 3 గంటల పాటు కుర్చీలో కదలకుండా ప్రేక్షకుల్ని ఎలా కట్టిపడేస్తుంది? అసలు డైరెక్టర్ బుర్రలో ఒక ఐడియా రాగానే ఆ ఐడియాని ఎలా డెవలప్ చేస్తాడు? చాలా మంది అనుకుంటారు కథ అద్భుతంగా ఉంటే సినిమా ఆటోమేటిక్ గా హిట్ అవుతుందని. కానీ ఇది నిజం కాదు. ఎన్నో అద్భుతమైన కథలు థియేటర్లో డిజాస్టర్ గా ఎందుకు మిగిలాయి? మరి సినిమాని సూపర్ హిట్ చేసే ఆ సీక్రెట్ ఎలిమెంట్ ఏంటి? డైరెక్టర్లు వాడే ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? అది వీడియో ఎండింగ్ లో చెప్తాం. ఈలోపు మనం అసలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. అసలు డైరెక్టర్ కి ఒక ఐడియా వస్తే ఏం చేస్తాడు? ఒక 10 పేజీలు రాస్తాడా? లేదా 4 ముక్కల్లో రోడ్ మ్యాప్ వేస్తాడు? మన హీరో ఎవరు? అతడి టార్గెట్ ఏంటి? మధ్యలో వచ్చే విలన్ ఎవరు? చివరికి ఏమైంది? అంతే. దీన్ని సినిమా భాషలో 1 లైన్ ఆర్డర్ అంటారు. సరే, లైన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని తెర మీద నడిపించాలంటే ఏం కావాలి? క్యారెక్టర్స్ కావాలి. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఉంటుంది. మన హీరో ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడుతాడు, అతడికి కోపం వస్తే ఏం చేస్తాడు, అలాగే విలన్ సైకాలజీ ఏంటి, విలన్ కు ఉన్న నెగిటివ్ షేడ్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ ని అన్నీ రాసుకుంటాడు. దీన్నే క్యారెక్టరైజేషన్ అంటారు. ఇక్కడ వీడియో స్టార్టింగ్ లో నేను ఒక క్వశ్చన్ అడిగాను. కథ బాగున్నా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయని. దానికి ఆన్సర్ డైరెక్టర్లు వాడే మైండ్ గేమ్ ఏంటి? అదే సీన్ ఆర్ ఎమోషన్ గ్రాఫ్. అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి? కనీసం 10 minutes ఒకసారి ఒక ట్విస్ట్ ఉండాలి, అరగంటకు ఒకసారి ఒక ఎమోషన్ ఉండాలి, ఇంటర్వెల్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఇలా ఒక ఆడియన్స్ ఎమోషన్ తో ఆడుకునే ఒక గ్రాఫ్ ని డైరెక్టర్లు గీసుకుంటారు. ఇక్కడే సినిమా సక్సెస్ డిసైడ్ అయిపోతుంది. ఈ గ్రాఫ్ డైలాగులతో కలిపి ఒక బుక్లా రెడీ అయిపోతుంది. దీన్నే బౌండ్ స్క్రిప్ట్ అంటారు. సో ఇదన్నమాట మ్యాటర్. ఒక డైరెక్టర్ మెదడులో పుట్టిన ఒక చిన్న ఆలోచన పురుగు కొన్ని 100 కోట్లు సంపాదించడానికి వెనుక ఇంత రచ్చ జరుగుతుంది. అందుకే సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటే అందులో డైరెక్షన్ అనేది ఫైర్ లాంటి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కుంజా నరేష్ సైనింగ్ ఆఫ్.